ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా? రీటైల్ ట్రేడర్లు ఎక్కడ అత్యాశకు పోతున్నారు? స్టాక్ మార్కెట్ సామాన్యులు సైతం ఊరించే ఆర్థిక ప్రపంచం. ట్రేడింగ్ లో లాభాలు సంపాదిస్తే ఇక ఉద్యోగాలు చేయవలసిన అవసరం ఉండదని ప్రతి రీటైల్ ట్రేడర్ భావిస్తాడు. సోషల్ మీడియాలో కొంతమంది ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు చూపించే ప్రాఫిట్లకు టెంప్ట్ అయ్యి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తే మనకు కూడా భారీగా ప్రాఫిట్స్ వస్తాయన్న ఆశతో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో అత్యంత ప్రమాదకరమైన ఈ రకమైన ట్రేడింగ్ లో ఎలాంటి అవగాహన లేకుండా ట్రేడ్స్ తీసుకుంటూ ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. ఇలా పోగొట్టుకుంటున్న వారిలో అధికంగా ఐటీ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు ఉంటున్నారని పలువురు చార్టెడ్ అకౌంటెంట్స్ చెబుతున్నారు. జూలై మాసం వచ్చిందంటే ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి చార్టెడ్ అకౌంటెంట్స్లను ఆశ్రయిస్తారు. ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఉద్యోగులకు వచ్చిన నష్టాలను చూసి సిఏలు ముక్కును వేలేసుకుంటున్నారు. ఏ రకమైన ఆదాయం లేని కాలేజీకి వెళ్లే విద్యార్థి 46 లక్షలు F&O ట్రేడింగ్ లో నష్టపోయిన పరిస్థితి. మరో ఘటనలో ఒక ఉద్యోగికి ఏటా వార్షిక ఆదాయం 40 లక్షలు ఉంటే ట్రేడింగ్ లో నష్టపోయిన సొమ్ము 1.5 దాకా ఉంది. పావలా కోడికి ముప్పావలా మసాలా అన్నట్లుగా రీటైల్ ట్రేడర్లు ఏడాదంతా ఉద్యోగం చేస్తే వచ్చే ఆదాయాన్ని మించి సేవింగ్స్ డబ్బుతో ట్రేడింగ్ చేసి నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఇలా నష్టపోతున్న వారిలో అధికంగా 30 ఏళ్ల లోపు వారే అత్యధికంగా ఉన్నారని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ తెలిపింది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ విభాగంలో రీటైల్ ట్రేడర్ల లావాదేవీలు పెరిగితే గ్యాంబ్లింగ్ కు ఆస్కారం ఏర్పడుతుందని కేంద్ర బడ్జెట్ కు ముందు రోజు విడుదలైన ఆర్థిక సర్వే కూడా అభిప్రాయపడింది. డెరివేటివ్స్ లో రీటైల్ ట్రేడర్ల ఆసక్తి ఎక్కువ అవుతుండడం ఆందోళన అంశమని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కు అవకాశం ఉండకూడదని తేల్చి చెప్పింది. కొన్ని సందర్భాల్లో రీటైల్ ట్రేడర్లకు అనుకోకుండా వచ్చే ప్రాఫిట్స్ వారిలో ఆశలను పెంచి చివరికి గ్యాంబ్లింగ్ తరహా ట్రేడింగ్ చేస్తూ నష్టపోతున్నారని తెలిపింది. మన దేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించినప్పటికీ తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ లో ప్రపంచంలో 129వ స్థానంలో చాలా వెనకబడి ఉన్నామని, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏ దేశంలో కూడా F&O ట్రేడింగ్ సమర్థనీయం కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్తున్నారు. సెబీ నివేదిక ప్రకారం 2022 ఆర్థిక ఏడాది రీటైల్ ట్రేడర్లు డెరివేటివ్ ట్రేడింగ్స్ లో 1,00,000 కోట్లు నష్టపోయినట్లు వెల్లడించింది. మార్కెట్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫండ్ హౌసెస్ ఉంటాయి. వీరందరినీ కూడా మార్కెట్ లో బిగ్ ప్లేయర్స్ గా పరిగణిస్తారు. ఇక రీటైల్ ట్రేడర్స్ ఉంటారు. మార్కెట్ లో 90% వీళ్లే ఉంటారు. రీటైల్ ట్రేడర్లు సహజంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్, ఈక్విటీ స్టాకుల్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటారు. ఇలాంటి వారందరూ ట్రేడ్ తీసుకునే ముందు కొన్ని నిబంధనలు ఫాలో అవుతుంటారు. మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఒక అరగంట ప్రైస్ యాక్షన్ ను పరిశీలించడం, సదరు ఇండెక్స్ గానీ ఈక్విటీ స్టాక్ లో ప్రైస్ 5 మినిట్ క్యాండిల్ హై లేదా లో బ్రేక్ అయ్యేంత వరకు ఎదురు చూస్తుంటారు. హై బ్రేక్ అవ్వగానే బుల్లిష్ ట్రేడ్ తీసుకునేందుకు మొగ్గు చూపుతారు. అదే లో బ్రేక్ అవ్వగానే బేరిష్ వైపు ట్రేడింగ్ తీసుకోవడం మనం తరచూ గమనిస్తుంటాం. అయితే రీటైల్ ట్రేడర్ ఏ విధంగా ఆలోచిస్తారన్న విషయంలో పూర్తి అవగాహనతో ఉండే బిగ్ ప్లేయర్స్ ఇక్కడే వారిని బురిడి కొట్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ చార్ట్ ఒకసారి పరిశీలించండి. ఇది ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన 5 మినిట్ టైం ఫ్రేమ్ చార్ట్. మార్కెట్ ఓపెన్ అవ్వగానే 20 నిమిషాల పాటు ఎలాంటి ప్రైస్ కరెక్షన్ అవ్వకుండా ట్రెండ్ బులిష్ గా ఉంది. అయితే తర్వాత 10 నిమిషాల్లో షార్ట్ కవరింగ్ అవడంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ప్రారంభం నుంచి బులిష్ గా ఉన్న ట్రెండ్ తర్వాత బేరిష్ గా మారడంతో ఇక్కడ రీటైల్ ట్రేడర్లు బేరిష్ ట్రేడ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. రీటైల్ ట్రేడర్లు తమ పెట్టుబడి పూర్తిగా నష్టపోకుండా ఉండేందుకు 1:1 ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాతిపదికన స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ తీసుకుంటుంటారు. అయితే రీటైల్ ట్రేడర్ స్ట్రాటజీస్ పై పూర్తి అవగాహనతో ఉండే బిగ్ ప్లేయర్ ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అధ్యయనం ద్వారా ఫలానా స్టాక్ లో పొజిషన్ల సంఖ్య పెరగగానే స్టాక్ ప్రైస్ ని అమాంతరం పైకి తీసుకువెళ్లి రీటైల్ ట్రేడర్ల స్టాప్ లాస్ లను హిట్ చేయడం మనం గమనించవచ్చు. అక్కడితో రీటైల్ ట్రేడర్ల ట్రేడ్లు పూర్తయిపోతాయి. ప్రతి 100లో దాదాపు 90 ట్రేడ్లకు సంబంధించిన స్టాప్ లాస్లు ఇక్కడ హిట్ అయిపోతాయి. రీటైల్ ట్రేడర్లు భావించిన బేరిష్ ట్రెండ్ కాస్త బుల్లిష్ గా మారిపోతుంది.
ఇక ఇక్కడి నుంచి మరో కథ ప్రారంభమవుతుంది. రీటైల్ ట్రేడర్ల స్టాప్ లాస్ హిట్ అయిన వెంటనే అప్పటిదాకా బులిష్ గా ఉన్న ట్రెండ్ ఒక్కసారిగా మళ్ళీ బేరిష్ గా మారి ప్రైస్ కిందకి దిగిపోతుంది. ఇక్కడ ప్రైస్ మీరు ముందుగా అనుకున్న బేరిష్ డైరెక్షన్ లోనే వెళ్ళినా కూడా మీ స్టాప్ లాస్ అప్పటికే హిట్ అయ్యింది. మీ దగ్గర ఇప్పుడు ఎలాంటి ట్రేడ్స్ పొజిషన్ లో లేవు. ఇలా రీటైల్ ట్రేడర్స్ బుర్రని చదివేసి వాళ్ళు ఎక్కడ ట్రేడ్ తీసుకుంటారు, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు అన్న విషయాలను బిగ్ ప్లేయర్స్ అర్థం చేసుకుని మీ స్టాప్ లాస్ లను హిట్ చేస్తూ మీరు నష్టపోయేలా ఎత్తులు వేస్తుంటారు. ఇలా మార్కెట్లో 71% రీటైల్ ట్రేడర్లు నష్టాలు మూటగట్టుకుంటున్నట్లు సెబీ తెలిపింది. లాభాలు పొందుతున్న ఆ కొద్ది మంది కూడా వారికి వస్తున్న ప్రాఫిట్స్ ని ట్రేడింగ్ ఫీజులకు చెల్లించుకుంటున్నారని నివేదికలు వెల్లడించాయి. రీటైల్ ట్రేడర్లు ఎంత నష్టపోతున్నా కూడా ట్రేడింగ్ ని వదలకుండా అప్పులు చేసి మరీ ట్రేడ్స్ తీసుకుంటున్న పరిస్థితి. దీని నుంచి వారిని బయటపడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ లో ట్యాక్సులను భారీగా పెంచింది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై పన్ను శాతాన్ని 15 నుంచి 20% పెంచింది. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై 10 నుంచి 12.5% పెంచింది. రీటైల్ ట్రేడర్లు లాంగ్ టర్మ్ ఈక్విటీ మార్కెట్ లో మాత్రమే పెట్టుబడులు పెట్టేలా వారిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. రీటైల్ ట్రేడర్లు వారు కొన్న స్టాక్ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకునే పరిణామాలపై నిరంతరం అవగాహనతో ఉండాలని, లాభ నష్టాలను భరించగలిగే ఆర్థిక స్తోమతలపై బ్యాక్ టెస్టింగ్ స్ట్రాటజీలపై నమ్మకం ఉంటేనే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయాలని, లేదంటే రిస్క్ ను భరించగలిగేంత స్థాయిలో లాంగ్ టర్మ్ ట్రేడింగ్ పై దృష్టి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్ లో మీకు ఎదురైన అనుభవాలని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి వేటు న్యూస్ యాప్ ని ఫ్లిప్ చేయండి. దాంతో పాటు వేటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.